అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఉద్యోగాల వయోపరిమితి 42 ఏళ్లకు పెంచుతూ మరి ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల నిరుద్యోగులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏ నోటిఫికేషన్ అయినా టైం ప్రకారం వెలువడట్లేదు. తద్వారా మరి ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులందరూ కూడా ఏజ్ బార్ కావడం వల్ల వారి యొక్క ఉద్యోగాలకి ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశాలు అయితే కోల్పోతున్నారు. కాబట్టి ఈ ఈ సడలింపు వల్ల చాలామంది నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేందుకు వయోపరిమితిని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి 2 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే నియామకాలకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 పాటు వివిధ విభాగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగడం లేదు. జాబ్ క్యాలెండర్ నిర్దిష్ట కాలపరిమితితో అమలు చేయడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు హామీలకే పరిమితమవుతుండటంతో ఉద్యోగాల భర్తీ నిలిచిపోతుంది. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూసి వయోపరిమితిని అయితే కోల్పోతున్నారు. దీన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 34 నుంచి 42 ఏళ్లకు ఈ వయోపరిమితి పెంపు చాలబోదని, కనీసం 45 ఏళ్లకు జనరల్ అభ్యర్థులకు పెంచాలని చెప్పేసి ఏపీ నిరుద్యోగ జేఏసీ అయితే డిమాండ్ చేస్తుంది. ఇక వయోపరిమితి 45 సంవత్సరాలు పెంచాలి ఏఐవైఎఫ్ అంటూ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు అయితే 45 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక యూనిఫామ్ సర్వీసులు, పోలీస్, అగ్నిమాపక, ఇతర భద్రతా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లు పెంచగా, నాన్ యూనిఫామ్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, నాన్ యూనిఫామ్ సర్వీసులకు 45 సంవత్సరాలు పెంచాలని కోరారు. అనేక సంవత్సరాలుగా నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో నిరుద్యోగులు చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారని, వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ కోరారు. ఏది ఏమైనా ఉద్యోగాల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ ఏపీపీఎస్సీ తీసుకున్న కీలక నిర్ణయం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 45 ఇయర్స్ వరకు కూడా పెంచితే ఇంకా కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉందని అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. విషయాల బేస్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.